హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది సుచిత్ర టు కొంపల్లి మూడవ ఫ్లైఓవర్. ఎస్, ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి 492 కోట్లతో 3 ఫ్లైఓవర్ల జాతర జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఆల్రెడీ పెట్టేశాను వీడియోస్. ఇది థర్డ్ ఫ్లైఓవర్ వచ్చేసి కొంపల్లి జంక్షన్ టు దూలపల్లి జంక్షన్. దాదాపు ఈ 3 ఫ్లైఓవర్లు కలిసి 4 కిలోమీటర్ల లెంత్ ఉంటాయి. 4 కిలోమీటర్ల లెంత్ ఉన్న ఫ్లైఓవర్స్ వచ్చేసి 10 కిలోమీటర్స్ రోడ్డుని కవర్ చేస్తాయి అన్నమాట. సుచిత్ర నుంచి కొంపల్లి వెళ్ళే నేషనల్ హైవే 44లో అసలు ట్రాఫిక్ ప్రాబ్లమ్సే ఉండకూడదని చెప్పేసి ఈ ఫ్లైఓవర్లని ముందు చూపుగా కట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలా వెడల్పు ఉన్న ఈ రోడ్లని 4 లైన్స్ రోడ్లని ఫ్లైఓవర్లు అయిపోయిన తర్వాత 6 లైన్ రోడ్స్, అంటే ఊహించుకోండి ఏ రేంజ్లో ఉంటుందో, గ్రౌండ్ లాగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి 3 ఫ్లైఓవర్ని వరుసగా ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో 3 ఫ్లైఓవర్లు వేయడం జరుగుతుంది. వర్క్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఎందుకు శరవేగంగా జరుగుతుందంటే ఈ డిసెంబర్కే కంప్లీట్ కావాలి, కాకపోతే కాలేదు కాబట్టి ఇంక ఇప్పటికి కూడా స్పీడ్ చేయకపోతే మరి గవర్నమెంట్కి చెడ్డ పేర్లు వస్తాయి. చూడండి, ఆల్రెడీ ఇప్పుడు మనం ఇంతవరకు చూసింది వచ్చి డౌన్ ర్యాంపు. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ పైన కూడా అవి పడిపోయాయి, వయాడక్ట్లు ఏమంటారు కదా, సో అవి వేసేసారు ఆల్రెడీ. చూడండి ఎంత వెడల్పుగా ఉందో రోడ్డు. సో వర్క్స్ మోస్ట్ ఒక 70% అయితే అవ్వడానికి వచ్చేసాయి. ఇక ఫస్ట్ ఫ్లైఓవర్ వచ్చేసి సుచిత్ర జంక్షన్ నుంచి డైరీ ఫామ్ జంక్షన్. సెకండ్ ఫ్లైఓవర్ వచ్చేసి సినీ ప్లానెట్ నుంచి జీడిమెట్ల జంక్షన్. ఇప్పుడు మీరు చూసినది థర్డ్ ఫ్లైఓవర్ కొంపల్లి జంక్షన్ నుంచి దూలపల్లి జంక్షన్. హైదరాబాద్ అంటేనే ఫ్లైఓవర్లు మనం అందరం చూస్తూనే ఉన్నాం. అసలు విపరీతమైన ఫ్లైఓవర్లు. ఎక్కడ కూడా మనం బయటకు వచ్చినామంటే ఫ్లైఓవర్లు ఎక్కడం, దిగిన వెంటనే మళ్ళీ ఎక్కడం జరుగుతూ ఉంటుంది. ట్రాఫిక్ అయినా కూడా విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. సో అందుకని ఇంకా పెంచుతూ ఉన్నారు ఫ్లైఓవర్స్ని. సో ఎంత పెంచినా కూడా సరిపోవట్లేదని, కాకపోతే జనాభా కూడా అంతే పెరుగుతూ ఉంది, అది కూడా ఒక ఇది. సో అందుకు తగ్గట్టుగానే కొన్ని చోట్ల ఇలా అడ్వాన్స్డ్గా ఫ్లైఓవర్లు వేయటం జరుగుతూ ఉంది. ఇక సుచిత్ర జంక్షన్ నుంచి కొంపల్లి వరకు 3 ఫ్లైఓవర్లు అవసరం అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా కామెంట్ చేయండి. ఎందుకంటే సుచిత్ర జంక్షన్ దగ్గర అయితే మస్ట్ అండ్ షుడ్. మిగతాయి 2 కూడా బాగా అడ్వాన్స్డ్గా ఆలోచించి వేస్తున్నారని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే 492 కోట్ల వ్యయం ఇది దాదాపుగా. ఇంకా దీని గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.